హలో అందరికీ ఈరోజు మనము ఒక క్రిమినల్ అఫెన్స్ జరిగిన తర్వాత ప్రొసీజర్ ఏంటి, ఆ స్టెప్స్ ఏంటి, అంటే ఒక అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ జడ్జ్మెంట్ వచ్చేంత వరకు మనకి ఎన్ని స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి భారతీయ నాగరిక సురక్ష సంహిత ప్రకారం అన్నదాన్ని ఈరోజు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మనకి ఫస్ట్ అఫెన్స్ జరిగింది, ఎయిదర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్సెస్, లేకపోతే ఒకవేళ నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే త్రూ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది అనమాట ఒక కేసు. ఆ తర్వాత ఏమేం ప్రొసీజర్స్ మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయంటే ఫస్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అనమాట. ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేస్తామంటే కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్. మనము ఇన్వెస్టిగేషన్ లో మెయిన్ గా చేసేదంటే ఏంటంటే ఎవిడెన్స్ ని కలెక్ట్ చేసుకుంటాం, అలాగే మనకి విట్నెసెస్ ఎవరన్నా ఉంటే వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నిటిని రికార్డ్ చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత పోలీస్ వాళ్ళు దీంట్లో అఫెన్స్ అక్యూజ్డ్ కి అగేన్స్ట్ గా ఈ ఎవిడెన్సెస్ అంతా ఉంది అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారనమాట. ఆ తర్వాత కోర్టు అవును అఫెన్స్ ప్రైమా ఫేసి అఫెన్స్ మేడౌట్ అయ్యింది, ఈ అక్యూజ్డ్ అఫెన్స్ చేశాడు అనేసి మనకి తెలుస్తుంది అన్నప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఎలా ఫ్రేమ్ చేస్తుందంటే ఫస్ట్ అక్యూజ్డ్ కి త్రూ ఇప్పుడు సమ్మన్స్ కేసు అయితే సమ్మన్స్ ఇష్యూ చేస్తుంది, వారెంట్ కేసు అయితే వారెంట్ ఇష్యూ చేస్తుంది. అలా ఇష్యూ చేశాక అతన్ని పిలిపించి ఛార్జెస్ అనేది ఫ్రేమ్ చేస్తుంది అనమాట. ఛార్జెస్ అంటే ఒక నోటీస్ లాగా అక్యూజ్డ్ కి ఏమనేసి మీ పైన ఈ అలిగేషన్స్ మోపబడుతున్నాయి, సో దీనికి మీ సమాధానం ఏంటి, సో దీని ఈ అఫెన్సెస్ కి మనం ట్రయల్ స్టార్ట్ చేయబోతున్నాము, సో మీరు కూడా రెడీగా ఉండాలి అని చెప్పడం కోసం ఈ ఛార్జెస్ అన్నదాన్ని మనం ఫైల్ చేస్తామన్నమాట. ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యాక ప్రాసిక్యూషన్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళ తరపున ఎవిడెన్సెస్ అన్ని ఇస్తూ వస్తారనమాట. ఆ తర్వాత మెయిన్ గా ఏంటంటే 313 ఎగ్జామినేషన్, ఇది మనకి సెక్షన్ 313 అనేది సిఆర్పిసిలో, అదే మనకి భారతీయ నాగరిక సురక్ష సంహితలో అయితే 351 అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సెక్షన్ అండి. ఇక్కడ ఏంటంటే ప్రాసిక్యూషన్ వాళ్ళ ఎవిడెన్సెస్ ని ప్రొడ్యూస్ చేసేసిన తర్వాత కోర్ట్ ఏం చేస్తారంటే అక్యూజ్డ్ కి అగేన్స్ట్ గా ఏమేమి ఎవిడెన్సెస్ ఉన్నాయో అవన్నీ చూపించి మీ సమాధానం ఏంటి దీనికి అన్నదాన్ని అడుగుతారనమాట. సో దాన్నే మనం 313 ఎగ్జామినేషన్, ఇప్పుడైతే 351 ఎగ్జామినేషన్ అంటాం అనమాట. సో అతనికి ఒక ఛాన్స్ ఇస్తామన్నమాట చెప్పుకోవడానికి, అతనికి అగేన్స్ట్ గా ఉన్న ఎవిడెన్సెస్ కి అతను ఏమన్నా సమాధానం చెప్పుకోవాల్సి ఉంటే అది చెప్పుకోవడానికి అతనికి మనం ఒక ఛాన్స్ ఇస్తామన్నమాట. ఆ తర్వాత డిఫెన్స్ కౌన్సిల్ అంటే అక్యూజ్డ్ తరపున వాళ్ళు డిఫెన్స్ కౌన్సిల్ వాళ్ళు ఏదైనా అతనికి ఫేవర్ గా ఉన్న ఎవిడెన్సెస్ అన్నిటిని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారనమాట. ఆ తర్వాత మనకి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, ఆ తర్వాత మనకి జడ్జ్మెంట్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఇదండి మనకి ఓవర్ వ్యూ ఆఫ్ ఒక్క క్రిమినల్ కేసు జరిగిందంటే ఈ ప్రొసీజర్స్ అంతా ఫాలో అవుతాం అనమాట. ఈ స్టెప్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట. ఆ తర్వాత జడ్జ్మెంట్ తర్వాత ఇన్ ది కేస్ ఆఫ్ అపీల్ లేకపోతే రివ్యూ ఇలాంటివన్నీ ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మనం నెక్స్ట్ క్లాసెస్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.